పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో దారుణం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు నవలూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. చెన్నారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ నాయకుడు నవలూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు ఒడిగట్టింది ఎవరు? అంత కిరాతకంగా నరికి చంపింది ఎవరు అనే కోణంలో ఇప్పటికీ కేసు నమోదైందా? పోలీసులు దర్యాప్తును ప్రారంభించారా? డీటెయిల్స్ ఏంటి అశోక్? పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెన్నారెడ్డిని అత్యంత దారుణంగా నరికి చంపేశారు. రాత్రి 9:30 సమయంలో చెన్నారెడ్డి స్కూటీ పైన బయటికి వెళ్లారు. బయటికి వెళ్లిన సమయంలో ఆయన పైన ఒక్కసారిగా దాడి చేసి నరికేసి పొలాల్లో పడేసినట్లుగా స్థానికులు చెప్తున్నారు. స్థానికులు కథనం ప్రకారం పూర్తిగా బైక్ పై వెళ్తున్న చెన్నారెడ్డి కళ్ళల్లో కారం కొట్టి ఆయన పై కత్తులతో దాడి చేశారు. చనిపోయాడు అన్న తర్వాత ఆయన డెడ్ బాడీని తీసుకువెళ్లి పొలాల్లో పడేశారని కూడా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే గానీ ఈ హత్యలో అసలు నిజాలు బయటికి రావని పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా అత్యంత దారుణంగా చెన్నారెడ్డిని నరికి చంపడం రెంటాలలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. థాంక్యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.